Hey everyone, welcome to Shree Handlooms and the Funnel Hill Creamery presents Pep Talk with Parnika Season 4 powered by Shubhamastu for all the wedding needs. మరి ఈ రోజు గెస్ట్ గురించి చెప్పాలి అని అంటే అవునా నిజమా అన్నదాంతో స్టార్ట్ చేయాలన్నమాట. ఈ పాటకి ఆల్మోస్ట్ ఎవ్రీబడి వుడ్ హ్యావ్ గెస్ట్ హూ ద గెస్ట్ ఈజ్ అన్నది. మరి రేడియో మిర్చిలో ఆర్జేగా తన కెరియర్ని స్టార్ట్ చేసి సివిఆర్ న్యూస్లో న్యూస్ రీడర్గా పనిచేసి తర్వాత మనందరికీ పరిచయం అయిన టీవీ 9లో న్యూస్ రీడర్గా అలాగే జర్నలిస్ట్గా వర్క్ చేసి దాని తర్వాత బిగ్ బాస్ 2లో తన సత్తా ఏంటో చాటి ఫైనలిస్ట్గా నిలిచి ఇప్పుడు ప్రస్తుతం ఐ డ్రీమ్లో వర్క్ చేస్తూ తను ఎక్కడున్నా ఒక లైవ్ వైర్గా తను నవ్వుతూ ప్రతి వాళ్ళని నవ్విస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్న దీప్తి నల్లమూతు ఈజ్ ఆన్ పెప్ టాక్ విత్ పర్ణిక. Hi Parnika. Hi Deepti. Thank you so much for that lively introduction. Thank you Deepti. So Deepti, welcome to Pep Talk with Parnika. This is from Shree Handlooms. Thank you. Shree Handlooms లో నేను 2 సార్లు పర్చేస్ చేశాను సారీస్. అవునా? నాకు వాళ్ళవి చాలా ఇష్టం. సో ఇప్పుడు బిఫోర్ వి స్టార్ట్ అవర్ ఎపిసోడ్ అయితే చూసేస్తాను ఫస్ట్ నాకు ఏ సారీ వచ్చిందో బికాజ్ వాళ్ళ దగ్గర కలెక్షన్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి. వావ్, ఇక్కత్ సారీ, కాటన్ ఇక్కత్ సారీ, నైస్. నెక్స్ట్ టైం షోకి ఇదే కట్టుకొచ్చేస్తా కూడా. సూపర్. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ ఫనల్ హిల్ క్రీమరీ అండ్ శుభమస్తు. థ్యాంక్ యూ సో మచ్. సో దీప్తి, పెప్ టాక్లో యూజువలీ 3 సెగ్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు సీజన్ 4లో. ఫస్ట్ ఇస్ ర్యాపిడ్ ఫైర్, సెకండ్ వన్ ఇస్ దిస్ ఆర్ దాట్, అండ్ థర్డ్ వన్ ఇస్ బ్రేకింగ్ న్యూస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ సెగ్మెంట్, ర్యాపిడ్ ఫైర్. బిగ్ బాస్లో నువ్వు వెళ్ళడం వల్ల నీకు జరిగిన గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి? ఓ వావ్, గుడ్ వచ్చేసి అసలు కళకళలు కిలకిలలు, ఒక ఈవెంట్ చేసే చోట 10 ఈవెంట్లు. ఒకరోజు విజయవాడ, ఒకరోజు హైదరాబాద్, ఒకరోజు కర్ణాటక, ఒకరోజు ఒరిస్సా, ఇలా అసలు ఫుల్ పాపులర్. ఐ వుడ్ లవ్ టు టెల్ అబౌట్ దట్. అండ్ బ్యాడ్ అంటే పెద్దగా బ్యాడ్ అనేం కాదు. బేసికల్ గా మనం మీడియాలో ఉన్నాం కాబట్టి గుడ్ బ్యాడ్ తీసుకోవాలి, తప్పదు. సో కొంచెం చిన్న ట్రోలింగ్ కి డెఫినెట్లీ ఫీల్ అయ్యాము సిచ్యువేషనల్ గా, బట్ మరీ అంత ఓవర్ గా నాకు బ్యాడ్ జరిగింది అయితే ఏం లేదు. ఐఎమ్ ఆల్ హ్యాపీ అండ్ ఆల్ గుడ్. గ్రేట్. ఓకే, గీతాలో అండ్ శ్యామలాలో నీకు నచ్చిన విషయం ఏంటి, నచ్చని విషయాలు ఏంటి? గీతాలో నచ్చిన విషయం ద వే షీ థింక్స్, షీ హ్యాండిల్స్ అన్ ఇష్యూ నాకు చాలా ఇష్టం. శ్యామలాలో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే చాలా సెన్సిటివ్ గా ఆలోచిస్తుంది, మన మనిషి అనుకొని ఆలోచిస్తుంది. దట్స్ ఐ లైక్ ఇట్ శ్యామల. అండ్ గీతాలో నచ్చనిది అసలు అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేస్తే దాన్ని డిసెక్ట్ చేసి దాన్ని ముక్కలు ఆ టాపిక్ అయిపోయి 2 వారాలైనా ఆ రోజు ఏం జరిగిందంటే అన్నట్టు మొదలు పెడుతుంది. సో దట్ ఈస్ అబౌట్ గీత. అండ్ శ్యామలాలో నాకు నచ్చింది ఎలాంటి మాటనైనా సరే, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఇట్టే నమ్మించేయగలదు మనుషుల్ని. అమ్మ మహానటి. ఓకే, నీకు చాలా ఇష్టమైన జర్నలిస్ట్ ఎవరు? నాకు రజనీకాంత్ గారు చాలా ఇష్టం. బికాజ్ ఐ సీ హిమ్ యాజ్ మై గాడ్ ఫాదర్ నా టోటల్ జర్నలిస్టిక్ జర్నీలో. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆంజనేయులు గారు అని చెప్పి ఆయన ప్రింట్ మీడియాలోనే ఎక్కువ వర్క్ చేశారు, చాలా మందికి తెలియకపోవచ్చు. గ్రేట్. వ్లాగింగ్ గురించి నీ ఉద్దేశం ఏంటి? అసలు పర్ణిక నీకు తెలుసు, వ్లాగింగ్ నేను ఆమడ దూరం. 600 అయినా 106 అయినా నేను వ్లాగింగ్ చేయలేను, నా వల్ల కాదు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, మనం ఏదైనా ఒక వీడియో చేసాము అని అంటే మనలో ఉన్న యాంగిల్ని జనాలు ఇష్టపడి చూడాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్ణిక పాటలు బాగా పాడుతుంది, నాకు తనలో ఉన్న మ్యూజిక్ సెన్స్ ఇష్టం, తన షో చాలా బాగా హోస్ట్ చేస్తుంది, తన క్వశ్చనర్ బాగుంటుంది, ఇలా ఉండాలి. కానీ పర్ణిక మంచం కిందే ఉంది, పర్ణిక బీర్వాలోయే ఉంది, పర్ణిక బాత్రూమ్ని ఏ బాత్రూమ్ క్లీనర్తో గడుగుతుంది, నా వల్ల కాదు ఇలాంటివి చూడడం. అండ్ సో నేను కూడా చాలా దూరం. నెగటివ్ కమెంట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తావు? ఫస్ట్లో చాలా సెన్సిటివ్గా ఉండేదాన్ని పర్ణిక, కూర్చొని ఏడ్చేసేదాన్ని, చాలా 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 సెన్సిటివ్గా ఉండేదాన్ని. బట్ ఆఫ్ లేట్లీ కొంచెం రెసిస్టెన్స్ వచ్చేస్తుంది కదా, మనకి ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయి తోలు మందం అయిపోతాం. సో నాట్ టు టేక్ ఎవ్రీథింగ్ సీరియస్లీ, బికాస్ ఇప్పుడు ఏదన్నా లైఫ్లో ఒకళ్ళు సాధించి ఏదన్నా మనల్ని కరెక్ట్ చేస్తే ఆ కామెంట్ని కాంప్లిమెంట్ని మనం తీసుకోవాలి, మనం నేర్చుకుంటాం. కాంప్లిమెంట్ చేస్తే సంతోషిస్తాం.
ఏమీ లేనివాడు ఏమీ జీవితంలో ఏం చేయలేక ఊరుకునే మన మీద రాళ్ళేస్తూ ఉంటే దాన్ని కూడా చూసుకొని మనం బాధపడుతుంటే ఇట్ ఈస్ లిటరలీ వేస్టింగ్ అవర్ ఓన్ టైం అనిపిస్తుంది నాకు. సీరియస్లీ. వాట్స్ యువర్ హస్బెండ్? ఏం చేస్తుంటారు? ఆయన బిజినెస్ చేస్తారు. Okay. కొన్ని కంపెనీస్ ఇది వరకు ఫస్ట్ మాడ్యులర్ కిచెన్స్ అవి చేసేవారు. ఆ Okay. కంపెనీస్ కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. ఇప్పుడు హిస్ కంప్లీట్లీ ఇంటూ కాస్మెటిక్ కొన్ని బ్రాండ్స్ రన్ చేస్తున్నారు. నైస్. సో ఆయన C&F అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ద కోస్టల్ ఆంధ్రప్రదేశ్. హీ డీల్స్ ఫ్యూ కంపెనీస్. సో బేసికల్ గా విజయవాడలో బిజినెస్ మ్యాన్. అది వావ్. సో తన సపోర్ట్ ఎలా ఉంటుంది నీకు? తన సపోర్ట్ లేకపోతే అసలు నేను ఇక్కడ దాకా రాను. హీఈస్ మై వరల్డ్, హీఈస్ మై ఎవ్రీథింగ్, హీఈస్ మై బ్యాక్ బోన్, హీఈస్ మై స్ట్రెంగ్త్, హీఈస్ మై సపోర్ట్. గ్రేట్ గ్రేట్. నీకేమైనా పెద్ద కోరికలు ఉన్నాయా? పెద్ద పెద్ద కోరికలు అంటే పెద్ద కోరికలు అని కాదు, బేసికల్గా నాకు విజయవాడలో ఉంటూ సాధించాలనుకున్నది ఐ థింక్ ఆ సాటిస్ఫాక్షన్ పాయింట్ నేను రీచ్ అయ్యాను. టు బి వెరీ ఆనెస్ట్. నెక్స్ట్ సిద్ధుకి మెడిసిన్ సీట్ కోసం చాలా గట్టిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీ అబ్బాయి? మా అబ్బాయి. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఇప్పుడు. సో వాడికి మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీట్ రావాలి అన్నది వాడి గోల్. ఎట్లయినా సరే నాకు కూడా అదే గోల్. సూపర్. దాని గురించి నేను ఉపవాసాలు కూడా చేస్తుంది. అది తీరాలి అండ్ అవుతుంది కూడా. తదాస్తు. ఐ లవ్ యూ పర్ణిక. వీళ్ళకి కొంచెం తిక్కుంది అని అనిపించిన క్యాండిడేట్స్ ఎవరైనా కనిపించారా ఇండస్ట్రీలో? ఉన్నారు. చెప్పు. చెప్తే మళ్ళీ అది ఎక్కడికో వెళ్తుంది. ఉన్నారు. ఒకసారి ఒక ఈవెంట్ చేసినప్పుడు, నేను పేరు చెప్పను కానీ, ఒక ఈవెంట్ చేసినప్పుడు ఒక సింగరే అదన్నమాట సంగతి. బట్ ఆ షోలో ఆ సింగర్ చాలా క్రాంకీగా బిహేవ్ చేశారు. చాలా హ్యూజ్ క్రౌడ్, ఒక 20-30 వేల మందిలో అలాగా పిచ్చి పిచ్చిగా అరవడం ఆయన స్థాయికి, ఆయన మెచ్యూరిటీకి అది సరిపోదు అని అనిపించింది. బికాస్ బేసికల్గా నాకు సంగీతం నేర్చుకున్న వాళ్ళని సరస్వతి పుత్రులు, సరస్వతి కటాక్షం లాగా నేను వాళ్ళని ఐ జస్ట్ లుక్ అప్ టు దెమ్. సంగీతం కానీ ఏదన్నా ఒక ఫీల్డ్లో వాళ్ళు ఎక్స్పర్ట్ అంటే సరస్వతి కటాక్షం లేనిది అది అక్కడ దాకా వాళ్ళు చేరుకోలేరు అన్నది నా గట్ ఫీలింగ్. అంతలాగా ఎలివేషన్ మనసులో ఆయన గురించి ఇచ్చుకున్నప్పుడు ఆయన అలా బిహేవ్ చేయడం సరే అది అన్నమాట మ్యాటర్. ఓకే, కీప్ గెస్సింగ్. బిగ్ బాస్ ఒక 1 hour టెలికాస్ట్ అవుతుంది కదా, 24 hours వదిలేసి. ఆ 1 hourలో వాళ్ళు టెలికాస్ట్ చేసేదంతా అక్కడ జరిగిందే వేస్తున్నారు అనుకుంటావా, లేకపోతే అసలు జరగనివి కూడా ఏదైనా స్టోరీ క్రియేట్ చేసి వేస్తున్నారా? జరగనిది వేసే ఆస్కారం లేదు, కానీ జరిగిన సీక్వెన్స్ ని వేసే ఆస్కారం కూడా లేదు. ఎందుకంటే ఒక స్టోరీ ఫార్మాట్ లో దాన్ని ప్రొజెక్ట్ చేసి ఎంత బ్యూటిఫుల్ గా చూపిస్తేనే కదా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అది లేదు, జరగలేదు అని చెప్పలేం, కానీ జరిగిన విధానాన్ని మాత్రం ఈజీగా మార్చి చూపించవచ్చు అని మాత్రం చెప్పగలం. ఓకే. నీ ఇన్వెస్ట్మెంట్స్ యూజువల్లీ ఎందులో చేస్తావు? గోల్డ్, రియల్ ఎస్టేట్, అండ్ మొన్నటి దాకా అసలు వెరీ 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 ఫైనాన్షియల్ ఇల్లిటరేట్ నేను. అవునా? అది ఎప్పుడెప్పుడే కొంచెం జ్ఞానోదయం అవుతూ మ్యూచువల్ ఫండ్స్ లోకి అడుగు పెట్టాను. మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు కొంచెం స్టాక్స్ లోకి దిగుతున్నా, బట్ అయినా నాకు చచ్చే భయం. అది అప్పటి వరకు ఆ స్టాక్ కానీ ఆ మ్యూచువల్ ఫండ్ కానీ అద్భుతంగా పర్ఫామ్ చేసి మన హ్యాండ్ లెగ్ పడిన తర్వాత ఎక్కడో ఉన్నది కాస్త టపక్కు మన కింద పడిపోవడం ఖాయం, తర్జం అని ఫీల్ అయ్యి సగం టెన్షన్ కి చెయ్యం. అందుకని ఎప్పుడు పోస్ట్ ఆఫీసులో కట్టుకోవడం, ఆర్డీలు వేసుకోవడం, ఎఫ్డీలు కట్టుకోవడం, ఇంతవరకు హాయిగా ఉంటుంది జీవితం. సర్టిఫికెట్ మన దగ్గర ఉంటే అమ్మయ్య భరోసా, మన డబ్బులు ఎక్కడ పోలేదు అని. అది మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇచ్చే కార్పొరేట్ బ్యాంకుల్లో కూడా అయ్యో సుమి, వాళ్ళు రేపో మాపో ఎత్తేస్తారు మళ్ళీ. గుడ్ వన్. ఏదో పెట్టామంటే పెట్టాం, ఆ పెట్టే ముందర దానికి ఒక హారతి ఇచ్చి దానికి అగరబత్తులు పెట్టి దేవుడా దీన్ని ఒక 5 ఏళ్ల పాటు ఇది కూలిపోకుండా కాపాడు తండ్రి. ఒకవేళ పెట్టి దానికంటే ఒక 5 అంతులు ఎక్కితే తిరుపతి కొండ నడుచుకుంటూ గుడ్ వన్. స్పెల్ ది వర్డ్ చెకోస్లోవేకియా. జెకోస్లోవేకియా. CZEK జెకస్ OSLAVIA చెకోస్లోవేకియా. చెకోస్లోవేకియా అని కూడా అంటారు. దీని కరెక్ట్ స్పెల్లింగ్ నేను చెప్తా. CZECHOSLOVAKIA. చెకోస్లోవేకియా. కరెక్ట్. కరెక్టేనా నేను చెప్పింది? కరెక్ట్ అంట. ఓకే. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక మీ బ్యాచ్లో ఎవరితో అన్న టచ్ లేకుండా ఉన్నావా?
అసలు ఇప్పటిదాకా మాట్లాడకుండా. చాలా మందితో మాట్లాడలేదు నేను. దీప్తి సునైనాతో మాట్లాడలేదు ఇప్పటిదాకా. తేజస్వినితో ఇప్పటిదాకా అసలు మాట్లాడలేదు. సో చాలా మంది ఉన్నారు అట్లాగా మాట్లాడకుండా. ఓకే, ఓకే. నీ ఊత పదం ఏంటి? యాక్చువల్లీ బేసికలీ ఓ ఓకే, ఎవరైనా హీరోతో కాఫీ డేట్కి వెళ్ళాలంటే ఎవరితో వెళ్తావు? ఆల్వేస్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారితో. ఐ వుడ్ లవ్ టు డీప్ కోర్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు. నెక్స్ట్ 5 yearsకి నీ గోల్స్ ఏంటి? కెరియర్లో డెఫినెట్లీ ఒక ఉన్నతమైన స్థానానికి, అంటే ఇవాళ ఎక్స్ స్టేజ్లో ఉంటే X+1 X+2 అట్లా రీచ్ అవుతూ వెళ్ళాలి కదా. టాలీవుడ్లో నాకున్న ఇప్పుడున్న ఒక థాట్ ఏంటంటే, ఇప్పుడు మనం అందరం యాంకర్లు అన్న వెంటనే వి లుక్ అప్ టు అట్ సుమ గారు. చాలా మంది నాతో మాట్లాడిన వాళ్ళు నాకు ఇచ్చిన కాంప్లిమెంట్స్, సుమ గారు లాగా మీరు మాట్లాడతారు, ఆవిడంత ఎత్తుకు ఎదగాలి మీరు అని అంటూ ఉన్నప్పుడు అదొక తెలియకుండా ఒక సబ్ కాన్షియస్లో మనం కూడా ఆ స్టేట్కి వెళ్దామా, వెళ్ళడానికి ఏం చేయాలి, సో సుమ గారు ఈ షోని ఎలా హ్యాండిల్ చేస్తారు నేర్చుకొని సబ్ కాన్షియస్గా ప్రిపేర్ అవుతూ అనిపిస్తుంది నాకే. సో ఏదన్నా ఒక 5 yearsలో ఇఫ్ ఐ గెట్ దట్ బిగ్ ఆపర్చునిటీ, ఆ పొజిషన్కి రీచ్ అవ్వాలి అని అంబిషన్ అయితే ఉంది. లెట్ us see how the universe responds. గ్రేట్ అయిపోతుంది, డోంట్ వరీ. నైట్ 12 AM తర్వాత విజయవాడలో వెళ్ళి ఫుడ్ తినాలంటే ఏ స్పాట్స్ సజెస్ట్ చేస్తావు? ఇందిరాగాంధీ స్టేడియం రోడ్లో మనకు అసలు ఫుడ్ ఎర్లీ మార్నింగ్ 3 వరకు 4 వరకు అక్కడ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. నాయుడు గారి కుండ బిర్యానీ, తర్వాత రాజమండ్రి పెసరట్టు, ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి. నైస్. ఒక సామెత చెప్పు. అమ్మ పుట్టినిల్లు మేనమామకి ఎరుకదా అన్న సామెత ఎక్కువ వాడతా నేను. అంటే మనకి తెలిసి మన ముందర ఎవరన్నా కబుర్లు చెప్తున్నారు అనుకో, వాళ్ళ గురించి మనకి తెలిసిందన్న, అమ్మ పుట్టినిల్లు గురించి మేనమామకు తెలీదా, నువ్వు నాకు చెప్తున్నావా అని అంటూ ఉంటాను. ఓకే. హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా ఏది? మౌంట్ ఎవరెస్ట్ కాదు. మౌంట్ అబూనా? కాంచన్జంగా. ఓకే. నువ్వు టేస్ట్ చేసిన వియర్డెస్ట్ ఫుడ్ ఏంటి? సుజుకి ఏదో చెప్తారమ్మా. సుషి నాకు కూడా అస్సలు ఒక రేంజ్ లో దాని బాహుబలి లాగా ఎలివేషన్ ఇచ్చి, అసలు ఇది తింటే మీరు అసలు భూమి మీద అమృతాన్ని టేస్ట్ చేసేసారు, మీ జన్మ ధన్యం, మీ జన్మ సార్థకం అంటారు. ఆ పుల్లలతో పట్టుకొని తినడం కూడా రాదు కానీ ఒక్కసారి. బట్ ఐ డోంట్ నో, నాకు నచ్చలేదు. నచ్చే వాళ్ళకు ఉంటుంది డెఫినెట్లీ, చాలా మందికి నచ్చుతుంది అది. వీళ్ళకి ఒక టైటిల్ ఇవ్వాలి అని అంటే ఏమి ఇస్తావు? కౌశల్ మండా మంచి ప్లానిస్ట్ అంటే ప్లానర్, మంచి ప్లానర్. శివబాలాజీ గారు యాటిట్యూడ్. ఓకే, ఆన్ అ గుడ్ నోట్, అబ్సల్యూట్లీ గ్రేట్. తేజస్వి మడివాడ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఓకే. హరితేజ ఐ లైక్ ద వే షీ డాన్సెస్, షీ సింగ్స్, నాకు ఇష్టం అట్లా ఎనర్జీ. నవదీప్ గారు హిస్ కామెడీ టైమింగ్, ఆయన కామెడీ టైమింగ్ టూ గుడ్ ఉంటుంది అసలు. గీతలో అసలు ఏం అడగదు, షీజ్ అన్ ఆల్ రౌండర్ నా దృష్టిలో, పర్ఫెక్షనిస్ట్ అంతే. శ్యామల ఇస్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిబుల్ పర్సన్. సెన్సిబుల్ అంటే అయ్యో పాపం అని ఊరుకునే అనదు, అవతల వాళ్ళని అర్థం చేసుకొని అంటుంది. సో షీ హ్యాస్ దట్ సెన్సిబిలిటీ ఇన్ హర్. ఓకే, నైస్. ఓకే, యాజ్ ఎ జర్నలిస్ట్గా వాట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ? ఇప్పుడు బేసికల్గా న్యూస్ ఛానల్స్ అన్నీ ఎలా అయిపోయాయి అంటే, కొంతమందికి కొన్ని పార్టీస్కి సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అన్నది, ఎందుకు వాళ్ళు అలా చూపిస్తున్నారు అన్నది, ఇట్ ఈస్ నాట్ అ డిబేటబుల్ క్వశ్చన్. నీకు పింక్ ఇష్టం, నాకు బ్లూ ఇష్టం, దట్స్ డిఫరెంట్. ఆ ఛానల్స్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు కదా, జర్నలిస్టులు, రిపోర్టర్లు, వాళ్ళు ఆ కంపెనీలో పనిచేస్తున్నందుకు గాను వాళ్ళు ఒక నెల తిరిగేసరికి జీతం తీసుకుంటున్నారు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఒక ఛానల్లో పనిచేస్తున్నందుకు ఆ ఛానల్ ఇమేజ్ని వాళ్ళు మోస్తున్నట్టు కాదు, వాళ్ళు కూడా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నట్టే లెక్క. సో ఒక ఛానల్లో వర్క్ చేస్తున్నంత మాత్రాన వాళ్ళకి ఆ ముద్ర వేయడం ఇస్ నాట్ కరెక్ట్. ఆ మెచ్యూరిటీ ఉండాలి చూసే వాళ్ళకి కూడా అని నాకు అనిపిస్తుంది. ఆ చేంజ్ తీసుకురావాలి అన్నది. సో అమరావతి విషయం నాకు తెలుసు, అసలు అంత పెద్ద ఇష్యూ అయ్యుండకుండా ఉండాల్సిందేమో. బట్ అసలు ఆడియన్సెస్కి ఏం చెప్పాలనుకుంటున్నావు, అది క్లారిఫై చేసేస్తే బెటర్ ఏమో అన్న ఫీలింగ్. నాకు లైఫ్లో జరిగిన ఏదైనా ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ ఉంది అంటే అది అమరావతి ఇన్సిడెంట్. టచ్ వుడ్, ఐఎమ్ బ్లెస్డ్, ఎక్కువ నెగిటివ్ ఇన్సిడెంట్స్ లేవు. అమరావతి ఇన్సిడెంట్ అప్పుడు నేను TV9లో వర్క్ చేస్తున్నాను. అప్పుడు బీజేపీకి సంబంధించిన ఒక ప్రముఖ నాయకుడు, ఆయన మౌన దీక్ష చేస్తున్నారు, నేను రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళాను. సో అప్పటి గవర్నమెంట్లో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడిన స్టేట్మెంట్స్, స్లోగన్స్ బిగ్ పంచ్ లాగా TV9లో ఫ్రంట్ అండ్ బ్యాక్ వేస్తూ ఉండేవారు.
ఆ స్టేట్మెంట్స్ అంటే అమరావతి రైతుల్ని ఉద్దేశిస్తూ చేసిన స్టేట్మెంట్స్ నేను చేశాను అనుకొని అక్కడ ఒక మాబ్ అటాక్ జరగడం. ఎంత పెద్ద మాబ్ అటాక్ అంటే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది ఆ రోజు సిచ్యువేషన్ నాది అని అనుకునే టైంలో కార్ అద్దాలు పగలగొట్టడం, మాబ్ అటాక్ చేయడం. ఇట్ వాస్ వెరీ డ్రెడ్ఫుల్ అండ్ వెరీ అన్ఫార్చునేట్. ఆ దెబ్బకి అసలు బయటకు వెళ్ళి రిపోర్టింగ్ చేయడమే మానేశాను. ఇన్ఫాక్ట్ నేను చేసింది ఏం లేదు అక్కడ, బికాజ్ నేను నిజంగా వాళ్ళు అనుకున్నట్లు అన్నాను అని అనుంటే వైరల్ సోషల్ మీడియాలో ఉండేవి కదా. ఒక్క వీడియో కూడా లేదు, నేను అనలేదు కాబట్టి ఒక వీడియో కూడా లేదు. లేటర్ ఆన్ కొన్ని మంత్స్ అయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి నాకు వచ్చి సారీ చెప్పడం, ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో లైవ్ షోలో నా పేరు ప్రస్తావించి ఒక మహిళా జర్నలిస్ట్ మీద ఇలాంటి అఘాయిత్యాలు చేసి ఉండకూడదు అని చెప్పడం, లైవ్లో వాళ్ళు సారీ చెప్పడం, ఇవన్నీ జరిగాయి. కానీ బట్ ఆ నిమిషానికి నేనేం చెప్తున్నానంటే తెలియకుండా దాడి చేయడం ఎందుకు, తర్వాత వచ్చి అపాలజీ చెప్పడం ఎందుకు? ఆ సిచ్యువేషన్లో ఆ ఫ్యామిలీ మెంబరే ఉండొచ్చు, అక్క ఉండొచ్చు, చెల్లు ఉండొచ్చు, అమ్మ ఉండొచ్చు. అదే ఇందాక నేను చెప్పాను కదా, ఒక ఛానల్లో పనిచేసినంత మాత్రాన ఆ ఛానల్ ఇంట్రెస్ట్ ఆ పనిచేసే వాళ్ళకి కూడా ఆపాదించకూడదు. ఎవరికి వాళ్ళకి ఒక డిస్క్రిషన్ అనేది ఉండాలి. ఇది రైట్, ఇది రాంగ్. పాపం వాళ్ళు కూడా ఆ ఛానల్లో పనిచేస్తున్నారు కదా అన్న ఒక సాఫ్ట్ కార్నర్ ఉండాలి. కానీ కొంత రెస్పాన్సిబిలిటీ అవసరం సమాజంలో. బట్ ఆ టైంలో నాతో నిలబడిన వాళ్ళందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను, అంతే. దట్స్ వాట్ ఐ కెన్ సే. నీలో ఉన్న హిడెన్ టాలెంట్స్ ఏంటి? మస్తు షేడ్స్ ఉన్నాయి మళ్ళీ. చెప్పు చెప్పు, బయటికి తీ, బయటికి తీ. మస్తు షేడ్స్. టాలెంట్ అదేం కాదు, ఐ కుక్ వెల్. బిగ్ బాస్ లో చూసుంటారు, నాకు వంట చేయడం చాలా ఇష్టం, వంట బాగా చేస్తా. అండ్ నేను ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాను. సో నాకు మీడియా సైన్సెస్, మీడియా ఫీల్డ్స్ మీద పిహెచ్డి చేస్తున్నాను. నాకు చదువు చాలా ఇష్టం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ మధ్య కొంచెం కొంచెం పాటలు నేర్చుకుంటున్నాను, ఈవెంట్లలో పాడాలని చెప్పి. స్టేజ్ మీద ఆల్ రౌండర్ అది అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, దట్స్ గ్రేట్. లాల్ బహదూర్ శాస్త్రి గారి ఒక ఫేమస్ స్లోగన్ చెప్పు. జై జవాన్ జై కిసాన్. ఓకే, హీరో నాని గారు కదా హోస్ట్ చేసింది మీ సీజన్ ని, సో ఆయన గురించి. నాని గారులో నాకు బాగా నచ్చిన ఒక అంశం ఏంటంటే హీఈస్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్. ఆయన సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్ కానీ లేకపోతే ఆయన బిగ్ బాస్ లో మాతో డీల్ చేసే విధానాన్ని కానీ ఆయన దాని మీద వర్క్ చేసి, అంటే జస్ట్ ఏదో వచ్చారు హోస్ట్ చేసి వెళ్ళారు అని కాదు. హీ వర్క్డ్ ఆన్ ఇట్, హీ హ్యాస్ హిస్ ఎఫర్ట్స్ ఇన్ ఇట్, అండ్ దెన్ మాట్లాడేవాళ్ళు. ఆయన హార్డ్ వర్క్ కనిపించేది మాకు. నేను అది చూసి ఎక్కువ ఇన్స్పైర్ అయ్యేదాన్ని. గ్రేట్. ఓకే, మూవీలో ఏదైనా రోల్ వచ్చింది అనుకో, ఎలాంటి రోల్స్ వస్తే బాగుంటుంది, ఆపర్చునిటీస్ వస్తే అని నువ్వు అనుకుంటున్నావు? ఏ రోల్ వచ్చినా పర్లేదు పర్ణిక, కానీ పద్ధతిగా బట్టలు వేసుకోవాలి, బూతులు ఉండకూడదు, మన లైన్ లో అద్భుతాల క్యారెక్టర్లు పండించే అవకాశాలు రావాలి. ఓకే, హీరో కానీ హీరోయిన్ కానీ ఏదైనా ఒక మగ క్యారెక్టర్ కానీ ఆవిడ దూరంలో నుంచి మనకి డైలాగ్ చెప్పాలి. దీని బదులు మీరు ఇంట్లో కూర్చోండి. ఆ రోజులు మళ్ళీ రావు అని ఎలాంటి సిచ్యువేషన్స్ లో అనిపిస్తుంది? డెఫినెట్లీ స్కూల్ ఏజ్, చదువుకునే ఏజ్, లవ్ చేసుకునే ఏజ్. అసలు ఆ రోజుల్లో అదనమాట వేరే లెవెల్లో. మళ్ళీ ఆ రోజులు రావు. బయట నిన్ను గుర్తుపట్టి నీ పేరు కాకుండా విచిత్రమైన పేర్లతో పిలుస్తారు, అందరికీ అవుతుంది అది. సో ఎలాంటి పేర్లతో పిలుస్తారు నిన్ను? అవునా నిజం, అవునా నిజం. నా పేరు అవునా నిజం అన్నా చెప్పండి ఒక్కసారి. అవునా నిజం, అవునా నిజం అంటే ఏమిటది అనుకుంటాను. ఓకే, ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి అవునా నిజమా అన్న దాని మీద చాలా 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 నాకు ఆ రోజు అదంత పాపులర్ అవుతుందని తెలుసుంటే దానికి ఒక పేటెంట్ రైట్ కొనేసుకొని ఉండేదాన్ని, చక్కగా జీవితాంతం డబ్బులన్నా వచ్చేవి. అసలు దాని మీద నీ టేక్ ఏంటి అసలు? ఏది జరిగినా మనం మంచిగా అంటారు కదా. ఫస్ట్ లో అసలు తెగ ఫీల్ అయ్యాను, అవునా నిజమా ఇంత వైరల్ అంటే తెలియనప్పుడు, దాని బ్యూటీ తెలియనప్పుడు ప్రతిదానికి అలా వాడేస్తూ ఉంటే. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా నేను నిజంగా. ఆ రోజు నేను అలా అనడం అది రాసి పెట్టుంది అంతే. గ్రేట్. హౌ డు యూ బ్యాలెన్స్ యువర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్? సి బ్యాలెన్సింగ్ కమ్స్ విత్ మేకింగ్ ప్రయారిటీ డెసిషన్స్ ఇన్ లైఫ్. నాకు చాలా క్లియర్ ఉన్నా నేను, నాకు నా ఫ్యామిలీ ఫస్ట్, నెక్స్ట్ ప్రొఫెషనే అని. సో ఫ్యామిలీ ఫస్ట్ అనుకున్నాను కాబట్టి ఇన్నాళ్ళు హైదరాబాద్ రాలేదు. ఏదన్నా వర్క్ ఉన్నా సరే దేవుడి దయ వల్ల నాకు టీవీ ఆపర్చునిటీ కానీ బిగ్ బాస్ కానీ ఇదంతా నేను విజయవాడలో ఉన్నప్పుడే వచ్చింది. అవును. సో నేను విజయవాడ నుంచే హ్యాండిల్ చేయగలిగాను. రిగ్రెట్స్ ఏం లేవు నాకు, నేను హైదరాబాద్ రాలేదు అన్న రిగ్రెట్ లేదు. బికాజ్ ఐ వాజ్ హ్యాపీలీ బ్లెస్డ్ విత్ మై ఫ్యామిలీ. నా ఉద్దేశం సిద్ధు స్కూల్ నుంచి వచ్చే టైంకి వాడు 4-4:30కి ఇంటికి వచ్చే టైంకి నేను అవైలబుల్గా ఉండాలి.
సో ఈవినింగ్స్ ఈవెంట్ చేయకూడదు, మార్నింగే చేసేదాన్ని అట్లా, బికాస్ దట్ వాజ్ మై ప్రయారిటీ. సో నీకు క్లారిటీ ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్ ఈస్ డెఫినెట్లీ వెరీ ఈజీ అని నా ఒపి. అది నాట్ ఓన్లీ బిట్వీన్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్, బిట్వీన్ ఎనీథింగ్. వెన్ యూ హ్యావ్ ఫోకస్ ఆన్ సంథింగ్, వెన్ యూ హ్యావ్ క్లారిటీ అబౌట్ సంథింగ్, యూఆర్ గుడ్ టు గో. గ్రేట్. పాస్ట్ 10 to 15 yearsకి వెళ్ళి ఏదైనా చేంజ్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేసుకుంటావు? నేను అర్జెంటుగా చైతన్య కాలేజ్లో బైపీసీ ఇంటర్మీడియట్ తిన్నగా పుస్తకాల్లోకి అంతకుపోయి చదువుకొని నేను కూడా డాక్టర్ అయి ఉంటే బాగుండు అన్నది జీవితంలో ఎప్పుడు నాకు అది ఒక తీరని కోరిక లాగా మిగిలిపోయింది. ఇఫ్ ఇట్ ఆల్ గివెన్ అ ఛాన్స్ నేను డాక్టర్ అవుతా. వావ్, ఓకే. ఫీల్డ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు లేకపోతే టీవీలో లైవ్స్ చేసేటప్పుడు విపరీతంగా నవ్వొచ్చేసి ఇంకా ఆగిపోయిన, ఆర్ బ్రేక్ అని చెప్పిన, ఆర్ ఇన్ ఇయర్లో వాళ్ళు ఏదో చెప్తూ బ్రేక్ అని తీసుకున్న ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకు లేవో చక్కగా ఉంటాయి. ఎస్పెషల్లీ అదిగో నాకు ఈ మూమెంట్స్ అన్ని సింగర్స్ తోనే ఉంటాయి. ఇది ఒక టీవీలో లైవ్ లో జరిగింది. దుబాయ్ ఎక్కడికో లండన్కి వెళ్ళినప్పుడు సమీరా భరద్వాజ్ తో అసలు ఒక షో, అసలు సమీరానే అసలు ఒక లాఫ్టర్ ఎక్స్ప్లోజన్, ఏదో నవ్విస్తుంది. నేను ఇంకా స్టేజ్ ఎక్కి అందరికి చాలా ఎందుకు నవ్వాము, ఏం చేసావు సమీర్ అంటే నేనేం చేశాను. I can totally relate and correlate. అస్సలు అమ్మో, సూపర్. We are done with rapid fire. Let's get into the second segment, this or that. బిగ్ బాస్కి ఎందుకురా వచ్చాను అనిపించిందా, లేకపోతే లేదు ఎలా అన్నా నేను కష్టపడి ఫైనల్స్ వరకు వెళ్ళాలి అనే వెళ్ళావా? సెకండ్ ఆప్షన్ 2, ఎలా అయినా సరే అసలు ఇంకా ప్రపంచం బద్దలైపోవాలి, భూమి బద్దలైపోయినా, ఆకాశం విరిగి కింద పడిపోయినా ఈ వారం నామినేషన్ నుంచి బయటపడాలి అనుకునేదే. అదే అంటారు కదా, ప్రాణం పెట్టి ఆడాను అన్నట్టు అనిపించేది నాకు. ముంత మసాలా ఆర్ పానీపూరి? పానీపూరి, భయ్యా తోడా ప్యాజ్ డాలో. హైదరాబాద్ ఆర్ విజయవాడ? విజయవాడ, ఫస్ట్ లవ్ విజయవాడ. ఫర్గెటింగ్ ద స్క్రిప్ట్ ఆర్ ఫర్గెటింగ్ ద నేమ్ ఆఫ్ ది కో యాంకర్ ఆన్ ఎ లైవ్ షో, ఏది బెటర్ అంటావు? ఏది బెటర్ అంటే బెటర్ ఏది బెటర్ టు హ్యాండిల్, ఈజీ టు హ్యాండిల్, ఫర్గెటింగ్ ద నేమ్ ఆఫ్ ది కో యాంకర్. మరి స్క్రిప్ట్ మర్చిపోతే పిచ్చి బకరాలు అవుతాం లైవ్ లో. పక్కన అమ్మాయి తర్వాత వెళ్ళి సారీ చెప్పుకోవచ్చు. నవీన్ పోలిశెట్టి ఆర్ సిద్ధు జొన్నలగడ్డ? నవీన్ పోలిశెట్టి. ఓకే. బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున గారా ఎన్టీఆర్ గారా? ఎన్టీఆర్ గారు. పర్సనల్ పిఆర్ మెయింటైన్ చేయడమా, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడమా? సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం. డే పర్సన్ ఆర్ నైట్ పర్సన్? అబ్సల్యూట్లీ డే పర్సన్. రాత్రి 9 అయితే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఎంత హెల్దీ తెలుసా. ఓకే. లైవ్ రిపోర్టింగ్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఆర్ హోస్టింగ్ ప్రైవేట్ ఈవెంట్స్ యాజ్ ఎన్ యాంకర్? నాకు రికగ్నిషన్ వచ్చింది లైవ్ రిపోర్టింగ్ చేయడం వల్ల, కాబట్టి దట్ విల్ బి మై ఫస్ట్ లవ్. ఓకే. ఇప్పుడు ఒక స్టేటస్ వచ్చేసిన తర్వాత, అంటే ఒక రికగ్నిషన్ వచ్చిన తర్వాత, చాలా ఫెమిలియారిటీ పెరిగిన తర్వాత ఇప్పుడు లైవ్ రిపోర్టింగ్ చేయడం కష్టం. ఇప్పుడు లైవ్ రిపోర్టింగ్ చేస్తే నేను రిపోర్టింగ్ చేయడం కన్నా సెల్ఫీలు దిగడం ఎక్కువైపోతుంది. కాబట్టి నౌ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ యాంకరింగ్ అండ్ ఎంసీయింగ్ ఈవెంట్. ఓకే, ఓకే, నైస్. We are done with this or that as well. Let's get into the third segment, breaking news. నేను ఒక ఫోటో చూపిస్తాను, నువ్వు ఆ ఫోటోకి ఎటువంటి సంబంధం లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక ఫన్నీ స్టోరీ అల్లి నువ్వు బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి. బ్రేకింగ్ న్యూస్ చెప్పడం అలవాటే, కానీ ఫన్నీ స్టోరీ అని అంటే అంత ఫన్నీ ఎలిమెంట్ మనలో ఉండాలి కదా. నీలో ఫన్నీ ఎలిమెంట్ లేదా? సరే అనుకో, ఆ మాట నీకు నవ్వును కల్పిస్తే నవ్వుకో. ఓకే. ఓ ఇదా. అల్లు అర్జున్ గారు అండ్ ఎన్టీఆర్ గారు. ఇప్పుడే అందిన తాజా సమాచారం, ఫర్ ద ఫస్ట్ టైం బ్రేకింగ్ మన ఛానల్లోనే చూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పిక్ వైరల్గా మారుతోంది. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఆడియో లీక్ అవ్వడం వల్ల మొత్తం దేశాన్నే షేక్ చేస్తోంది ఈ వార్త. సీజన్ 9లో హోస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ గారికి అవకాశం కల్పించడం, అలాగే పుష్ప 3 సంబంధించి రిలీజ్ అయిన వార్తలు బయట సోషల్ మీడియాలో వినిపిస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరూ అగ్రనాయకులు తమ తమ పాత్రల్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారని, అయితే పుష్ప 3లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, సీజన్ 9లో హోస్ట్గా మన అల్లు అర్జున్ గారు ఉండబోతున్నారు అని వీళ్ళకు వీళ్ళే
మొత్తం పాత్రలను ఎక్స్చేంజ్ చేసేసుకొని వాళ్లకు వాళ్లే సొంత డెసిషన్లు తీసుకున్నారు. మధ్యలో మేమేంటి బకరాలమా అంటూ ఆడియన్స్ను చూస్తున్నారు. తాజా సమాచారం ఫస్ట్ టైం మన ఛానల్కి అందడం చాలా సంతోషంగా ఉంది. గుడ్ వన్, భలే చెప్పావు తెలుసు. అసలు నాన్ స్టాప్ అంటే ఒక బ్రేకింగ్ న్యూస్ ఎంత ఇంట్రెస్టింగ్ గా వింటారు అంటే ఇలా ఉండడం వల్ల అనిపించింది నాకు. కానీ సీజన్ 9 లో జూనియర్ ఎన్టీఆర్ గారు హోస్ట్ చేయట్లేదు, పుష్ప 3 లో అల్లు అర్జున్ గారు ఇంకా మాట రివీల్ కూడా చేయలేదు. నాకేం తెలీదు, ఆచుతూ చెప్పడం. గుడ్ వన్. So thank you Deepti. It was fun having you on Pep Talk with Parnika season 4. Thank you. As నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగానే యూ ఆర్ ది లైవ్ వైర్. ఏ షోకి వచ్చినా ఎవరిని కలిసినా అసలు అక్కడ ఒక అట్మాస్ఫియర్ అంతా ఇలా వావ్ లాగా చేసేస్తావు. మీ అబ్బాయికి సీట్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నువ్వు అనుకున్నవన్నీ కూడా త్వరలో తీరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.